ఈ ఐపీఎల్ సీజన్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు 2 వరుస ఓటములతో డీలా పడింది. కాగా సొంత మైదానంలో తొలి మ్యాచ్కి అయితే రెడీ కాగా కేకేఆర్తో జరగబోతున్న ఈ మ్యాచ్లో విక్టరీ కొట్టి పుంజుకోవాలని చూస్తుంది. ఇక ఎంఐ ఓడిపోయిన 2 మ్యాచ్ల్లోనూ టాప్ ఆర్డర్ వైఫల్యం కారణంగా ఓటములు ఎదుర్కొంటే స్కై, తిలక్ వర్మ ఇద్దరు మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టాప్ ఆర్డర్ ఫామ్లోకి వచ్చినట్లయితేనే విజయ అవకాశాలు అయితే ముంబైకి పెరిగే అవకాశాలు ఉంటాయి. బౌలర్స్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన అయితే చేయాల్సి ఉంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఓడిపోయిన కేకేఆర్ జట్టు రెండో మ్యాచ్లో రాజస్థాన్ పైన భారీ విక్టరీ కొట్టింది. ఇక కేకేఆర్ జట్టుకు సంబంధించి టాప్ ఆర్డర్స్లో డికాక్ కానీ, నరేన్ కానీ, రహానే కానీ, రఘువంశీ వంటి ఆటగాళ్లు ఫామ్లో ఉండడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్గా ఉండబోతుంటే బౌలింగ్ విభాగం కూడా ఆ జట్టు కాస్త బలంగానే కనిపిస్తుంది. సో ఇరు జట్లకు సంబంధించిన హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసినట్లయితే ముంబై, కేకేఆర్ జట్లు ఇప్పటి వరకు 34 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే అందులో ముంబై డామినేషన్ అయితే ఉంది. మొత్తంగా 23 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ జట్టు కేవలం 11 మ్యాచ్లు గెలిచింది 34 మ్యాచ్లలో. అదేవిధంగా లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్లయితే కేకేఆర్ 4 మ్యాచ్లు గెలిస్తే ముంబై కేవలం ఒకే ఒక మ్యాచ్లు గెలిచింది. వాంకడే వేదికగా కేకేఆర్, ముంబై జట్లు మొత్తంగా 11 మ్యాచ్ల్లో తలపడితే ముంబై జట్టు 9 మ్యాచ్ల్లో విజయాలను సొంతం చేసుకుంటే కేకేఆర్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇక ఈ వేదిక పైన ముంబై జట్టు మొత్తంగా 85 మ్యాచెస్ ఆడింది. అందులో 52 మ్యాచెస్ గెలిస్తే 33 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. కేకేఆర్ జట్టు వాంకడేలో 17 మ్యాచ్లు ఆడింది. అందులో 5 మ్యాచెస్ మాత్రం గెలిస్తే 12 మ్యాచెస్లో ఓడిపోయింది. ఓవరాల్గా ఈ వాంకడేలో 118 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54 మ్యాచెస్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 64 టైమ్స్ అయితే గెలిచింది. సో మనకు టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ను చూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో చేజింగ్కు ఈజీగా ఉంటుంది వాంకడే స్టేడియం అనేది. మొత్తంగా మనకు ముంబై జట్టు టాప్ ఆర్డర్ రాణించినట్లయితే మాత్రమే ముంబైకి విజయ అవకాశాలు పెరగబోతున్నాయి. అదేవిధంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ముంబైకి ఈ మ్యాచ్లో ప్లస్ పాయింట్గా మారబోతుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిచే అవకాశాలు ఉన్నట్లు నేను అనుకుంటున్నాను. ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.